అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. హల్లెలూయా. మరికొన్ని వారాల నుంచి మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నాము, నేర్చుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నటువంటి సహవాసంలో ఎదుగుతున్నాము. ఎంతమంది నేర్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని గురించి? హల్లెలూయా, వెరీ గుడ్, వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్. ఓకే, సో ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. మరి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల గురించి మనము నేర్చుకున్నాము. భాషల గురించి కూడా అనేక మందికి ఉన్నటువంటి ప్రశ్నలు కొంతవరకు దానికి జవాబులు వినడము మొదలు పెట్టారు. అనేక మంది మీరు వచ్చారు, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు, అనేక మంది భాషల్లో మాట్లాడడం కూడా, ప్రార్థన చేయడం కూడా మొదలు పెట్టారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. సో చూడండి, కానీ ఈ రోజు కూడా నేను అన్య భాషల గురించే మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకు మనం అన్య భాషల్లో మాట్లాడాలి? సరే పాస్టర్ గారు, మొన్న కొంతమంది మాట్లాడడం మొదలు పెట్టారు, కానీ నిజంగా మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? మాట్లాడడం ద్వారా నా జీవితం ఎలాగా మార్చబడుతుంది అనే అంశం మీద కొన్ని నిమిషాలు తీసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను అన్నమాట. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఎవరి కొరకు అంటే, ప్రతి క్రైస్తవుడు కొరకు కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే, వాళ్ళు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి అన్య భాషల్లో మాట్లాడాలి అనేది దేవుని యొక్క కోరిక. గుర్తుపెట్టుకోండి, ద రిక్వైర్మెంట్ ఫర్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఈస్ దట్ యు ఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ చేత మీరు నింపబడాలి అంటే ఆత్మ మూలముగా మీరు తిరిగి జన్మించాలి. హల్లెలూయా. ఆత్మ మూలముగా మీరు తిరిగి జన్మించాలి. ఆత్మ మూలముగా నువ్వు తిరిగి జన్మించినట్లయితే, అంటే నువ్వు క్రైస్తవుడిగా మార్చబడినట్లయితే, నువ్వు నూతన సృష్టిగా మార్చబడినట్లయితే సరిపోతుంది. దాని తర్వాత నువ్వు చేయాల్సిందంతా ఏంటి? విశ్వసించాలి. విశ్వసించినట్లయితే ఇది నిజముగా దేవుని యొక్క ప్రణాళిక, ఇది నిజముగా దేవుడు నా జీవితానికి కోరుకుంటున్నటువంటిది అనేది నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో, ఎప్పుడైతే విశ్వసిస్తావో, నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడగలవు. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, మరి యేసుక్రీస్తు జీవితంలో చూసినట్లయితే ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాము. మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతూ 17వ వచనం చదువుదాం. చూడండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఎవరి వలన? నమ్మిన వారి వలన. సో చూడండి, కేవలము విన్న వారి ద్వారా కాదు, విన్న వాళ్ళ జీవితంలో కాదు, విన్న తర్వాత, ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళు ఏం చేయాలంట? నమ్మాలి. సో నమ్మిన వాళ్ళ జీవితంలో ఎటువంటి సూచక్రియలు జరుగుతాయంట? చదువుదాం, చూడండి. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు అంటున్నాడు. సో చూడండి, నెక్స్ట్ వచనంలో కూడా చూసినట్లయితే ఇంకా 3 సూచక్రియలు చెప్తాడు. టోటల్గా అక్కడ 5 సూచక్రియల గురించి చెప్తాడు అనమాట. 5 సూచక్రియలు కూడా ఈ సూపర్ న్యాచురల్ అనమాట, అతీతమైనటువంటి కార్యములు. సో మానవుడి శక్తి ద్వారా జరిగేటటువంటి కార్యములు కాదు, ఇది అతీతమైనటువంటి కార్యములు. దే ఆర్ సూపర్ న్యాచురల్ ఇన్ నేచర్. సో చూడండి, అక్కడ తర్వాత ఏమంటాడు? చేతులు వేసినప్పుడు యు షల్ లే హ్యాండ్స్ ఆన్ ద సిక్. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చూడండి, రోగుల మీద చేతులు వేసినప్పుడు వాళ్ళు ఏం పొందుకుంటారంట? స్వస్థత నొందుతారంట. గమనించండి, అది నీ మెడికల్ డిగ్రీ బట్టి కాదు, నువ్వు డాక్టర్ అయినందుకు వాళ్ళు స్వస్థపరచబడట్లేదు. ఇది అతీతమైనటువంటి విషయము అనేది తెలుసుకోవాలి. సో నీ చేతులు, నువ్వు ఒక శరీరముతో కూడినటువంటి చేతులు ఇంకొక వ్యక్తి మీద వేసినప్పుడు ఏమవుతుందంట? వాళ్ళు స్వస్థపరచబడతారంట. కానీ ఎలాగ జరుగుతుంది ఇటువంటి కార్యములు? నువ్వు నమ్మిన దాన్ని బట్టి. నువ్వు ఇది దేవుని యొక్క ప్రణాళిక. నమ్మిన వాళ్ళందరికీ కూడా ఈ విధముగా వాళ్ళ జీవితాలు మార్చబడాలి. నమ్మిన వాళ్ళందరి జీవితాల్లో దేవుడు ఇది కోరుకుంటున్నాడు అనేటటువంటి సత్యం మనము నాటబడాలి. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. ఆమేన్, హల్లెలూయా. సో యేసుక్రీస్తుని మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాటల్లో చూస్తున్నాము, నమ్మిన వాళ్ళందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడాలి, లేకపోతే మాట్లాడతారు అని యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత పాల్ యొక్క జీవితంలో, అపోస్తలు పాల్ యొక్క జీవితంలో గమనించినట్లయితే 1 కొరింథీయులు 14వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాము. 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. చూడండి, ఆత్మ సంబంధమైన వరములు
ఆత్మ సంబంధమైన వరములు. చూడండి, మనము దేవుని నుంచి కొన్ని వరాలు పొందుకోవాలని కోరుకుంటాము, కానీ అనేక మంది ఆ వరాలు ఎలాగుంటాయి, వాళ్ళ శరీరములో ఉన్నటువంటి వరముల గురించి ఆలోచించవచ్చు. వాళ్ళ ఉద్యోగం గురించి, గర్భఫలము గురించి, వీసా గురించి, బిజినెస్ గురించి, ఇటువంటి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ప్రత్యేకముగా ఆత్మ సంబంధమైన, అందరూ ఆత్మ సంబంధమైన అన్నాడు. ఆత్మ సంబంధమైన వరములకు ఏమంటున్నాడు? ఆసక్తితో ఆపేక్షించుడి. ఆసక్తి ఉండాలంట. అంటే నువ్వు కోరుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఈ గిఫ్ట్స్, బహుమానాలు నేను తప్పకుండా, వరములు నేను పొందుకోవాలి అనేటటువంటి ఆశ కలిగి ఉండాలన్నమాట. 2వ వచనం చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివినట్లయితే అక్కడ అన్య భాషల గురించి చెప్తాడు, అలాగే ప్రవచనాల గురించి చెప్తాడు. ప్రవచనాల గురించి చెప్పినప్పుడు, అన్య భాషల గురించి చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, ప్రవచనము అన్య భాషల కన్నా గొప్పది, లేకపోతే శ్రేష్టమైనది అన్నట్టు మాట్లాడతాడు. కానీ ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ విధముగా? ఎందుకంటే సంఘము గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మాత్రమే. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ సర్వీస్ మనకి ఇంగ్లీష్ సర్వీస్ అనమాట. సో ఇంగ్లీష్ సర్వీస్లో నేను తెలుగు మెసేజ్ ఇస్తానా? ఇవ్వను. ఎందుకు? ఇప్పుడు ఇంగ్లీష్ సర్వీస్లో మాట్లాడేటప్పుడు ఏ భాష శ్రేష్టమైనది ఆర్ ఇంకా గొప్పది, ఇంగ్లీషా తెలుగువా? ఇంగ్లీష్. కానీ ఈ సర్వీస్కి వచ్చేసేటప్పటికి ఏ భాష గొప్పది, ఇంగ్లీషా తెలుగువా? తెలుగు. ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు, బోధించేటప్పుడు దేని కొరకు బోధిస్తున్నాను? విన్న వాళ్ళు అందరూ అర్థము చేసుకోవాలని బోధిస్తున్నాను. దేవుని వాక్యము నేను ప్రకటించేటప్పుడు వాళ్ళ హృదయంలో అది నాటబడాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళు ఆ సత్యములో నడవగలుగుతారు అన్నమాట. సో ఈ సర్వీస్లో వచ్చేసేటప్పటికి ఇంగ్లీష్ కన్నా తెలుగు ఈజ్ గ్రేటర్. కానీ ఫస్ట్ సర్వీస్కి వచ్చేసేటప్పటికి తెలుగు కన్నా ఇంగ్లీష్ ఇంకా ముఖ్యమైనటువంటి భాష అయి ఉన్నది. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో అదే విధముగా భాషల్లో మాట్లాడడము సంఘములో ఉన్నప్పుడు దానికన్నా శ్రేష్టమైనది ఏది? ప్రవచనం. ఎందుకు? అందరూ అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 5వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడు మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు అక్కడికి ఆపేద్దాం. చూడండి, మీరందరూ కూడా భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను. సో ఒకసారేమో యేసుక్రీస్తు ఏమన్నాడు? నమ్మిన వాళ్ళందరికీ కూడా ఈ సూచక్రియలు జరుగుతాయి. అందులో సూచక్రియ ఏంటి? నువ్వు అన్య భాషలతో మాట్లాడతావని. తర్వాత ఇప్పుడు పౌలు వచ్చాడు. పౌలు కూడా ఏమంటున్నాడు ఇక్కడ? నేను కోరుకునేది ఏంటంటే సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. అదే అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, కేవలం ఇప్పుడు కోరిక గురించి మాట్లాడట్లేదు. మీరందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడాలి అని అక్కడితో ఆపేయలేదు. 14వ వచనంకి వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? మీ అందరికన్నా నేను భాషల్లో ఎక్కువ మాట్లాడతాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ వర్షన్లో ఎలాగుంటుందంటే, మీరందరూ చేసే ప్రార్థనలు, మీరందరూ కూడా భాషల్లో మాట్లాడేది అంతా కూడా కలిపినా కూడా నేను దానికన్నా ఎక్కువ సమయం భాషల్లో ప్రార్థన చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే గమనించండి, ఎంతసేపు ఆయన భాషల్లో ప్రార్థన చేస్తున్నాడు, ఎంత సమయం గడుపుతున్నాడో అన్య భాషల్లో ప్రార్థన చేస్తూ, అన్య భాషల్లో మాట్లాడుతూ. సో గమనించండి, ఆ విధముగా ఆయన జీవించాడు, ఆ విధముగా ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి కూడా అంత శక్తివంతమైనటువంటి పరిచర్య చేశాడు పౌలు. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, కానీ పాస్టర్ గారు మరి వాక్యములో అయితే చూస్తున్నాము, కానీ ఇంకా అనేక మంది క్రైస్తవులు ఇంకా భాషల్లో ఎందుకు మాట్లాడరు? మరి చూడండి, కొన్ని కారణాలు ఇస్తాను. నంబర్ 1, they have been taught against speaking in tongues. అన్య భాషల గురించి వారికి వ్యతిరేకమైన బోధలు చేయబడ్డాయి. వ్యతిరేకమైన బోధలు చేయబడ్డాయి అన్నమాట. వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. సో వ్యతిరేకమైనటువంటి బోధ విన్నారనుకోండి, వాళ్ళ జీవితంలో దేని కొరకు వచ్చింది విశ్వాసము? నేను భాషల్లో మాట్లాడకూడదు అనే దానిలో వాళ్ళకి విశ్వాసం వస్తుంది అనమాట. లేకపోతే ఎవరైనా నువ్వు కూడా భాషల్లో మాట్లాడగలవు అనేటటువంటి బోధ చెప్తుంటే దానిలో అవిశ్వాసం ఉంటుంది. ఎందుకు? వాళ్ళు మొట్టమొదటి నుంచి భాషల్లో మాట్లాడడానికి వ్యతిరేకమైనటువంటి బోధలు విన్నారు కాబట్టి. రెండో కారణం, ద సెకండ్ రీజన్ ఇస్ దే బిలీవ్ దట్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. అన్య భాషల వరం అందరికీ కాదని వారు నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకము బట్టి స్థాపించబడతారు.
సో వాళ్ళు ఏం నమ్ముతున్నారు? కొంతమంది క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు డినామినేషన్ బట్టో లేకపోతే వాళ్ళ పాస్టర్ గారు ఏం చెప్పారో దాన్ని బట్టి అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం నమ్ముతారంటే అన్య భాషలో అందరి కొరకు కాదు, ఈ వరము కేవలము కొంతమంది కొరకు మాత్రమే అని కొంతమంది నమ్ముతారు. సో అటువంటి విధానంలో నమ్మిన వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఆ కేటగిరీలో లేనన్నమాట. సో దేవుడికి ఆ వరం ఇవ్వాలని కోరుకుంటున్నాడు, కానీ దేవుడు నన్ను ఎన్నుకోలేదు ఆ వరాని కొరకు. అందుకనే నేను ఇప్పుడు అన్య భాషల్లో నేను మాట్లాడలేను అని కొంతమంది అనుకుంటారు. మూడో కారణము చూడండి, దే బిలీవ్ దట్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ హ్యాస్ సీజ్డ్. అన్య భాషల వరం ఆగిపోయిందని వారు నమ్ముతారు. అన్య భాషల్లో మాట్లాడేటటువంటి వరము ఆగిపోయింది అనుకుంటారు కొంతమంది. మీరు అటువంటి సంఘాల నుంచి వచ్చి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది అటువంటి పరిచర్యలోంచి మీరు కూడా వచ్చి ఉండొచ్చు. అన్ని భాషలు ఉన్నాయి కానీ ఉండేవి, కానీ ఈ సమయంలో దేవుడు అటువంటి కార్యములు చేయట్లేదని. కొంతమంది ఎంతవరకు వెళ్తారంటే, ఇప్పుడు ఎవరైనా అన్ని భాషల్లో మాట్లాడుతుంటే కూడా అది సాతాను చేస్తున్న కార్యము అనుకుంటారు, అది ఏదో దురాత్మ శక్తితో చేస్తున్నటువంటి కార్యము అనుకుంటారు, అది దెయ్యానికి సంబంధించిన కార్యము అనుకుంటారు అనమాట. ఆ విధముగా ఆలోచిస్తారు, ఆ విధముగా బోధిస్తారు. అటువంటి వాక్యము విన్నప్పుడు, ఆ బోధ విన్నప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటారు, అది ఎప్పుడో జరిగింది, అది ఈ కాలం కొరకు కాదు అనేటటువంటి ఆలోచనతో కూడా కొంతమంది జీవిస్తారు. సో వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు భాషలలో మాట్లాడరు అనమాట. నాలుగో కారణము దే వర్ నెవర్ టాట్ అబౌట్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. అన్య భాషలలో ప్రార్థించడం గురించి వారికి ఎప్పుడు సరైన బోధ వారికి చేయబడలేదు. వాళ్ళకి సరైన బోధ చేయబడలేదు. చూడండి, వాక్యంలో కూడా చూస్తాము, మరి కొంతమంది మీ జీవితాల్లో కూడా చూశారు. నేను అనేక మంది సంఘానికి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిసారి వాళ్ళ జీవితంలో, అప్పటికే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్రైస్తవులుగా జీవిస్తున్నారు, సంఘానికి ప్రతి ఆదివారం వెళ్ళారు. కానీ ఎప్పుడైతే ఈ సంఘానికి వచ్చారో, ఎప్పుడైతే మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుని గురించి వినడం మొదలు పెట్టారో, ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళు, మీకు సాక్ష్యం ఏంటి, పాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాతే మొట్టమొదటిసారి నేను పరిశుద్ధాత్మ దేవుని గురించి సరిగ్గా తెలుసుకున్నాను, మొట్టమొదటిసారి నేను భాషల గురించి అసలు వాక్యంలో ఏముందో మొట్టమొదటిసారి నాకు అర్థమైంది, మొట్టమొదటిసారి సరైన అవగాహన వచ్చింది. ఎందుకు? వాళ్ళు ముందరి నుంచి కూడా క్రైస్తవులే, సంఘానికి వెళ్తున్నారు. కానీ సంఘానికి వెళ్తున్నా కూడా, ఒక పరిచర్యలో వాళ్ళు స్థాపించబడినా కూడా, అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి సరైన బోధ వాళ్ళు ఎప్పుడు కూడా వినలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైన బోధ కూడా వినలేదు, కానీ సరి అయిన బోధ కూడా వాళ్ళు వినలేదన్నమాట. ఓకే, ఆఖరిగా ఐదో కారణము, దే హ్యావ్ నాట్ యెట్ రిసీవ్డ్ ద గిఫ్ట్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా ఆ వరాన్ని ఇంకా వారు స్వీకరించలేదు. సో కొంతమంది ఇక్కడ ఉన్నారు, మీరు లాస్ట్ వీక్ కూడా వచ్చారు, భాషల గురించి విన్నారు, వినలేదని కాదు, నమ్ముతారు కొంతవరకు. మీరు అంటే ఇంకా కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు, ఇది నిజంగా నా కొరకు, అటువంటి సందేహం ఉండొచ్చు, కానీ ఇంకా మీరు విశ్వాసంతో మీరు ఆ బహుమానాన్ని స్వీకరించలేదు. సో మీరు వ్యతిరేకముగా ఉన్నారని కాదు, కానీ ఇంకా విశ్వాసంతో అడుగు వేసి స్వీకరించలేదు. అందుకనే మీరు కూడా ఇంకా ఆ భాషల్లో మాట్లాడట్లేదు అనమాట. సో ఈ 5 కారణాలు గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రణాళిక అయితే అందరూ మాట్లాడేస్తారు కదా, దేవుని ప్రణాళిక అయినా కూడా అందరూ మాట్లాడరు. వాళ్ళు విశ్వాసముతో స్వీకరించకపోయినట్లయితే దేవుడు ఎవరి జీవితంలో కూడా ఒత్తిడితో మాట్లాడించడు. అందరికీ అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, సో ఇప్పుడు చూడండి కొన్ని కారణాలు, రీజన్స్ అండ్ బెనిఫిట్స్ ఫర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. అన్య భాషల్లో మాట్లాడడానికి గల కారణాలు, ప్రయోజనాలు ఏంటో మనం చూద్దాం. నంబర్ 1, మొదటిది, it is a sign that must follow every believer. అది విశ్వాసులను అనుసరించవలసిన అతీతమైన సూచన ఉంటున్నది. ఇందాక చూసాం కదా, మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు అన్నాడు, ఈ సూచక్రియలు ప్రతి విశ్వాసి ఎవరైతే నమ్ముతారో వాళ్ళ జీవితంలో ఇటువంటి సూచక్రియలు వెంబడించాలి అన్నాడు. సో ప్రతి క్రైస్తవుడి జీవితంలో కూడా ఈ సూచక్రియ కనిపించాలన్నమాట. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వై ఎవ్రీవన్ మస్ట్ స్పీక్ ఇన్ టంగ్స్. అన్య భాషల్లో మాట్లాడడానికి ఇది మొదటి కారణమై ఉంటున్నది. హల్లెలూయా, ఆమేన్. సో చూడండి, నంబర్ 2, ద సెకండ్ రీజన్, రెండవది, there is biblical evidence of speaking in tongues in the early church. మరి ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి బైబిల్ ఆధారం ఉన్నవి. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ దేవుని యొక్క వాక్యం వస్తుంది, అక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఏంటంటే శిష్యులందరికీ కూడా అక్కడ ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఆజ్ఞ ఏంటంటే, మీకు దేవుని యొక్క కృప గురించి తెలుసు, మీరు దేవుడు చేసినటువంటి, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యములు తెలుసు, సాక్ష్యాలు ఇవ్వగలుగుతారు, ఆయన మరణించిన తర్వాత తిరిగి లేవనెత్తబడ్డాడు అనేది కూడా మీ కల్లారా చూశారు, అయినప్పటికీ మీరు పరిచర్య చేయొద్దు అంటాడు.
అయినప్పటికీ ఇవన్నీ మీకు తెలిసిన ఈ నాలెడ్జ్ అంతా మీ మనసులో ఉన్నప్పటికీ, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉన్నా కూడా ఆయన ఏమంటాడు, మీరు ఇంకా పరిచర్య చేయడం మొదలు పెట్టద్దు. ఎందుకు? మీరు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి అంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డప్పుడు శక్తితో నింపబడతారంట. ఎప్పుడైతే ఆ శక్తితో నింపబడతారో దాని తర్వాత పరిచర్య చేయడం మొదలు పెట్టమని చెప్తాడు. సో 2వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. సో వీళ్ళందరూ కూడా ఏక మనసుతో అక్కడ కూడుకుంటారంట. ఏక మనసుతో కూడుకున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. మొదటి వచనం చదవండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో చదివినట్లయితే ఏక మనసు, దే ఆల్ వర్ గ్యాదర్ టుగెదర్ ఇన్ వన్ అకార్డ్ అని ఉంటుంది. అంటే ఏక మనసుతో అక్కడికి అందరూ వచ్చారంట. ఒకే ఆలోచనతో అందరూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చారు. కొంతమంది స్వస్థపరచబడాలని కాదు, కొంతమంది ఆశీర్వదించబడాలని కాదు, కొంతమంది జీవితాలు కట్టబడాలని కాదు, లేకపోతే విరిగిపోతున్నటువంటి కుటుంబం మళ్ళీ కట్టబడాలని కాదు. అక్కడికి ప్రత్యేకముగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏక మనసుతో వచ్చారంట. ఆ ఏక మనసు ఏంటి? అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి అని వచ్చారు. అంటే దే బిలీవ్డ్ అనమాట. వాళ్ళు నమ్మారు. నమ్మి అక్కడ వచ్చారు. నమ్మి అక్కడికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు. 4వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు. ఒక నిమిషం, ఫస్ట్ పదం ఏంటి అక్కడ? అందరూ. అందరూ చెప్పండి. అందరూ అందరూ అని చెప్పండి. అందరూ. ఓకే, సో అందరూ అంటే ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టలేదు అక్కడ. ఎవరైతే విశ్వసించి వచ్చారో, దేవా నేను ఈ బహుమానము పొందుకోవడానికి వస్తున్నాను, ఈ మీటింగ్కి ఎందుకు వెళ్తున్నానంటే ఈ వరము పొందుకోవడానికి నేను వెళ్తున్నాను అనేటటువంటి మనసుతో వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేశాడు? అందరూ అనండి. అందరూ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడారంట. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు, అన్య భాషలతో మాట్లాడారు. ఎంతమంది? అందరూ. ఎంతమంది? చూడండి, సో ఇప్పుడు అందరూ నింపబడ్డారంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? కొంతమంది నింపబడాలనా? లేదు. ఎంతమంది నింపబడాలని? అందరూ. ఎంతమంది భాషల్లో మాట్లాడాలని? సో ఆయన ప్రణాళిక అందరూ మాట్లాడాలని. సో మొట్టమొదటిసారి గుర్తుపెట్టుకోండి, సంఘము ఎక్కడ స్థాపించబడ్డది? ఇక్కడ స్థాపించబడ్డది. హల్లెలూయా. సంఘము, దిస్ ఇస్ ద ఫస్ట్ చర్చ్ దట్ యు ఆర్ సీయింగ్. మీరు చూస్తున్న మొదటి సంఘం ఇదేనండి. మొట్టమొదటి చర్చ్ మీటింగ్ అంటే ఇది. అప్పటి వరకు ఎన్నో మీటింగ్లు అయినాయి. గమనించండి, యేసుక్రీస్తు పరిచర్య జరిగేటప్పుడు అది ఇంకా సంఘం కాదు. సంఘం అనేది ఇక్కడ స్థాపించబడ్డది. హల్లెలూయా. ఆమేన్. సో మొట్టమొదటి చర్చ్ మీటింగ్ లో ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవునితో వచ్చిన వాళ్ళందరూ కూడా నింపబడ్డారంట. వచ్చిన వాళ్ళందరూ కూడా భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారంట. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. సో చూడండి, సో స్టార్టింగ్ ఆఫ్ ద చర్చ్, సంఘము నాటబడడంతోనే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా అన్య భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారు. దాని తర్వాత చూడండి, 9వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాము. అపోస్తలు పౌలు జీవితంలో ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. చూడండి, 9వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. సో చూడండి, ఇక్కడ ఏమవుతుందో ఇంగ్లీష్లో కూడా పెట్టండి ఒకసారి ఆ వర్స్. సో ఇక్కడ అననీయాని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు అననీయతో మాట్లాడి ఏం చెప్తాడంటే, నువ్వు ఇప్పుడు సాల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆయనను ప్రత్యేకముగా నేను పరిచర్య కొరకు ఎన్నుకున్నాను.
ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనకి పరిచర్య చేయాలి అని పంపిస్తున్నాడు అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి, బ్రదర్ సాల్, ద లార్డ్ జీసస్ హూ అపియర్డ్ టు యూ ఆన్ ద రోడ్ యాజ్ యూ కేమ్ హ్యాస్ సెంట్ మీ దట్ యు మే రిసీవ్ యువర్ సైట్ అండ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఆమేన్. సో ఎందుకు పంపబడ్డాడంట? అక్కడ ఆయన పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడానికి అననీయాస్ని పంపించాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, అప్పటి వరకు యేసుక్రీస్తు ఎవరో సాల్కి తెలుసుకున్నాడు. సో ఆయన నిజమైన దేవుడు అనేది తెలుసుకున్నాడు, ఆయన రక్షకుడు అనేది తెలుసుకున్న తర్వాత ఈ ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు గమనించండి, యేసుక్రీస్తు నన్ను తెలుసుకున్నావు కదా ఇంకా చాలు అనలేదు. నన్ను తెలుసుకున్నావు కదా ఇంకా పరిచర్య మొదలు పెట్టేసే అనలేదు. నువ్వు నన్ను తెలుసుకున్నావు కానీ ఇంకా పరిశుద్ధాత్మ దేవుని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. సో అననీయాస్ని పంపిస్తాడు. అననీయాస్ అక్కడికి వెళ్తాడు. ఆయన చేసినటువంటి పరిచర్య ద్వారా ఇక్కడ పౌలు కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాడంట. కానీ పాస్టర్ గారు ఆయన నింపబడ్డాడని ఉంది కానీ అక్కడ ఆయన భాషల్లో మాట్లాడాడని లేదు కదా. కరెక్టే, లేదు. కానీ 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? నేను అందరికన్నా ఎక్కువ ఏం చేస్తాను? భాషల్లో ప్రార్థన చేస్తాను అన్నాడు. అంటే ఏంటి? ఆయన భాషల్లో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఈ వచనంలో లేదు, అక్కడ ఆయన అన్య భాషల్లో మాట్లాడాడని. కానీ ఎక్కడ మొదలైంది అనమాట? ఇక్కడ మొదలైంది. అర్థమవుతుందా? ఇక్కడ మొదలైంది. కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటిది ఇక్కడ మొదలైనటువంటి విషయము అక్కడ రాస్తున్నాడు అనమాట. ఆ సమయము నుంచి నేను పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాను, నేను అన్య భాషలతో మాట్లాడతాను. హల్లెలూయా. సో పౌల్ యొక్క జీవితము అక్కడ మార్చబడ్డము చూస్తున్నాం. తర్వాత 10వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి 10వ అధ్యాయము. సో గుర్తుపెట్టుకోండి, ఈ వచనాలు చూపించేటప్పుడు ఇప్పుడు వరకు నువ్వు ఏం విన్నావో దాన్ని బట్టి ఆలోచించొద్దు. వాక్యములో ఏముందో జాగ్రత్తగా గమనించు. ఏ డినామినేషన్ నుంచి వచ్చానో వాళ్ళు ఏం చెప్పారో దాని గురించి కాదు, నేనేం చెప్తున్నానో దాని గురించి కూడా కాదు, ఏ డినామినేషన్ కాదు, ఏ పాస్టర్ చెప్పాడు కాదు. ఇప్పుడు నేను బోధిస్తున్నప్పుడు వాక్యము నువ్వు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చూపిస్తున్నాడో దాన్ని బట్టి నమ్ము. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం చెప్తున్నాడో దాన్ని బట్టి నమ్ము. చూడండి, ఇప్పుడు 10వ అధ్యాయము అపోస్తల కార్యము 2వ అధ్యాయం చదివాం కదా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారో దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన చదువుతున్నాం అనమాట. ఎన్ని సంవత్సరాల తర్వాత? 10 సంవత్సరాలు. సో అక్కడ ప్రారంభించారు అన్య భాషల్లో మాట్లాడడం, కానీ ఎప్పుడు కూడా ఆగిపోలేదు. హల్లెలూయా. ఆమేన్. సో అక్కడ ప్రారంభించారు. 10 సంవత్సరాల తర్వాత కూడా పేతురు ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి. 34వ వచనం ఫస్ట్. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాము. చూడండి, అక్కడ దేవుడు పేతురుతో మాట్లాడతాడు. ఒక విజన్ వస్తుంది, ఆ విజన్ ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు పక్షపాతి కాదు అనేది ఆయన తెలుసుకుంటాడు అనమాట. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్. హీ డస్ not show favoritism. What God wants to do for one, he wants to do for everybody. ఒకరి పట్ల దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది అందరి పట్ల ఆయన చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో చూడండి, ఎప్పుడైతే పేతురు అది తెలుసుకున్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ సత్యము తెలుసుకున్నాడో, దాని తర్వాత కొంతమంది కొర్నేలియస్ ఇంటి నుంచి వాళ్ళు రావడం మొదలవుతుంది. వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు కొర్నేలియస్ దగ్గరికి రమ్మన్నప్పుడు ఆయన వెళ్ళడం మొదలు పెడతాడు. 44వ వచనం చదవండి. ఇప్పుడు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. ఎంతమంది మీదికి? అందరికి. ఎంతమంది మీదికి? అందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగెను. దాని తర్వాత చదవండి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. చూడండి, వాళ్ళు విభ్రాంతి నొందారంట. ఎందుకంటే వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు ఏదైనా చేస్తే మన ద్వారానే చేస్తాడు, అన్యుల ద్వారా చేయడు, కేవలం మన ద్వారా చేస్తాడు అనుకున్నారు. గమనించండి, నూతన నిబంధన స్థాపించబడి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మన ఫోన్స్లో కొత్త సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది, కొత్త మోడల్ వస్తుంది. కొత్త మోడల్లో కొత్త సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయినప్పుడు ఫస్ట్ రోజే నీకు అన్ని ఫీచర్స్ గురించి తెలిసిపోతుందా? లేదు. నెమ్మదిగా ఒక వారం తర్వాత అరే ఇది ఎప్పుడు ఇలాగ చేయొచ్చని నేను తెలుసుకోలేదు, మళ్ళీ ఒక నెల తర్వాత ఇంకొక ఫీచర్ తెలుసుకుంటావు, 2 నెలల తర్వాత ఇంకొక ఫీచర్ తెలుసుకుంటావు. అలాగే 10 సంవత్సరాలు అయ్యింది నూతన నిబంధన స్థాపించబడి.
సో అంటే ఏంటి, వాళ్ళ జీవిత కాలము తరతరాల నుంచి ఒక విధంగా ఆలోచించారు. దేవుడు ఏదైనా చేస్తే మొట్టమొదటిగా యూదుల ద్వారానే చేస్తాడు అనేటటువంటి ఆలోచన. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం తెలుసుకుంటున్నాడు, దేవుడు గాడ్ ఇస్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్. నూతన నిబంధన వచ్చేసేటప్పటికి దేవుని యొక్క ప్రణాళిక లోకములో ఉన్న వాళ్ళందరి కొరకు ఒకే ప్రణాళిక. హల్లెలూయా, ఆమేన్. అందరూ రక్షింపబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అందరూ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి అనేది దేవుని ప్రణాళిక. అందరూ అన్య భాషల్లో మాట్లాడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అందాం. హల్లెలూయా. సో చూడండి, పేతురుతో వచ్చిన వాళ్ళు వాళ్ళే ఆశ్చర్యపడుతున్నారు. అరే ఇదేంటి, ఈయన బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవునితో అలాగే అందరూ నింపబడిపోయారు. కొంతమంది కాదు, ఎంతమంది? అందరూ నింపబడ్డారు. కంటిన్యూ ప్లీజ్. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు. ఏం మాట్లాడారు? భాషలతో మాట్లాడుచు నింపబడ్డారు, భాషలతో మాట్లాడారు. కంటిన్యూ. దేవుని గణపరచుచుండగా వినిరి. చూడండి, ఎవరిని గణపరిచారు? దేవునిని గణపరిచారంట. సాతానుని గణపరచలేదు భాషల్లో మాట్లాడి. దురాత్మ శక్తుల్ని గణపరచలేదు వాళ్ళు భాషల్లో మాట్లాడినప్పుడు. దేవునిని గణపరిచారంట. సో నువ్వు కూడా గుర్తుపెట్టుకో, కొంతమంది మీరు వినుండుంటారు, ఆన్లైన్ వీక్షిస్తున్నవారు ఎవరో చెప్పుండుంటారు భాషల్లో మాట్లాడడం అదంతా దెయ్యం కార్యాలు లేకపోతే దురాత్మ శక్తులు చేస్తున్నటువంటి అది క్రైస్తవులు చేయకూడదు అనేది. గుర్తుపెట్టుకో, వాక్యంలో ఏముంది? వాళ్ళు భాషల్లో మాట్లాడినప్పుడు ఎవరిని గణపరిచారంట? దేవునిని గణపరిచారు. హల్లెలూయా. ఎంతమందికి మీ జీవితాల ద్వారా దేవుని గణపరచాలని ఉంది? చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. సో చూడండి, సో వాక్యము ద్వారా దేవా ఇది నిజముగా నీ ప్రణాళిక అయితే నేను నింపబడాలి, దేవా ఇది నిజంగా నీ ప్రణాళిక అయితే నేను మాట్లాడాలి అనేటటువంటి కోరికతో నువ్వు ప్రార్థన చేసుకో. ఈ రోజే తప్పకుండా నువ్వు అన్య భాషల్లో మాట్లాడడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఈ హాల్ బయటికి వెళ్ళక ముందర ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి అన్య భాషల్లో మాట్లాడడం మొదలు పెడతావు. హల్లెలూయా. చూడండి, నెక్స్ట్ 19వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. 19వ అధ్యాయము అపోస్తల కార్యము. సంఘములో ఏ విధముగా ఇది జరిగిందో నేను మీకు చూపిస్తున్నాను. కేవలం ఏదో ఒక్కసారి జరిగింది పాస్టర్, ఏదో వాళ్ళందరూ కూడా ఆ రోజు కలిసి ఏక మనసుతో కలిశారు కాబట్టి ఆ ఒక్కసారి జరిగింది, ఇంకెప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు కాదు, జరుగుతూనే ఉండింది, ఇంకా జరుగుతూనే ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇందాక అన్నాను కదా, 10వ అధ్యాయం చదివినప్పుడు 2వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు 10 సంవత్సరాలు సమయం గడిచిందనమాట. ఇప్పుడు 19వ వచనంలో ఏదైతే చదువుతున్నామో డే ఆఫ్ పెంటెకాస్ట్ నుంచి 20 సంవత్సరాల తర్వాత జరుగుతున్న విషయం చదువుతున్నాం. ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 సంవత్సరాలు. సో అంటే చూడండి, 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు అదే పరిచర్య ఇంకా చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో చూడండి ఇక్కడ ఎటువంటి పరిచర్య జరిగిందో చూద్దాం. చదవండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. సో చూడండి, వీళ్ళు శిష్యులు కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి అడిగేటప్పటికి ఏమంటున్నారు? మాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే కూడా మాకు తెలియదు. కొంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారు, సంఘంలో ఉన్నారు, లేకపోతే వాళ్ళు వెళ్తున్న సంఘం బట్టి వాళ్ళు ఎప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ దేవుని గురించి అసలు వినలేదు. వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు వద్దని కాదు, వాళ్ళకి వ్యతిరేకత ఉన్నది అని కాదు, కానీ అసలు ఎప్పుడు కూడా వినలేదు. నువ్వు వినకపోతే నీకు జ్ఞానం ఉంటుందా? ఉండదు. సో పరిశుద్ధాత్మ దేవుని గురించి నీకు జ్ఞానమే లేదనుకో, నువ్వు ఆయనని పొందుకోలేవు, విశ్వసించలేవు. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది నెక్స్ట్. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితురని వారిని అడగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. హల్లెలూయా. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. హల్లెలూయా. సో చూడండి ఏం జరిగింది ఇక్కడ. వాళ్ళు బాప్తిసం పొందుకున్నారు, కానీ కేవలము నీతి బాప్తిసము మాత్రమే. సో అప్పుడు ఏం చేశాడంటే Paul then laid his hands on them and the Holy Spirit came upon them and they spoke with tongues and prophesied. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టి. చూడండి అక్కడ కూడా ఎంతమంది భాషల్లో మాట్లాడారు? అందరూ మాట్లాడారు. నెక్స్ట్ 7వ వచనంలో కూడా చూడండి ఎలా రాసి ఉంటుందో. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. వారందరూ ఎంతమంది? వారందరూ. సో అక్కడ పురుషులు మాత్రమే. ఇక్కడ మనకి బైబిల్లో పురుషులు ఎంతమందో చెప్తున్నాడు, స్త్రీలు ఎంతమందో మనకి తెలియదు.
చూడండి, యేసుక్రీస్తు కూడా అక్కడ 5,000 మంది పురుషులకి ఆహారం ఇచ్చాడని ఉంటుంది. కానీ ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారో మనకు తెలియదు. అనేక మంది బైబిల్ హిస్టోరియన్స్ ఏమంటారంటే అక్కడ పురుషులే 5,000 మంది ఉన్నట్లయితే ప్రతిసారి కూడా అన్ని మీటింగుల్లో స్త్రీలు ఎక్కువ ఉంటారా, పురుషులు ఎక్కువ ఉంటారా? స్త్రీలు ఎక్కువ ఉంటారు. సో అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారంటే దానికన్నా ఎక్కువ స్త్రీలు. అంటే ఇప్పుడు అంతమంది స్త్రీలు అంతమంది పురుషులు ఉన్నారు అంటే తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా. ఆ కాలంలో ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు. సో అంటే చూడండి అక్కడ, అందుకని కొంతమంది హిస్టోరియన్స్ ఏమని నమ్ముతారంటే యేసుక్రీస్తు అక్కడ 5 రొట్టెలు 2 చేపలతో చేసినటువంటి అద్భుత కార్యము కేవలం 5,000 మంది కొరకు మాత్రమే కాదు. చాలా మంది నమ్మేది ఏంటంటే 20,000 మంది ఆ రోజు తిన్నారని నమ్ముతారు. హల్లెలూయా, ఆమేన్. సో చూడండి, మీరు అది నమ్మక్కర్లేదు, పాస్టర్ గారు బైబిల్లో లేదు, నమ్మకపోతే నమ్మద్దు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, హిస్టోరియన్స్ ఏమంటారో నేను చెప్తున్నాను అంతే. కానీ అలాగే ఆ లాజిక్ ప్రకారం ఆ విధంగా ఇక్కడ ఆలోచించామనుకోండి, ఇక్కడ ఎంతమంది పురుషులు ఉన్నారంట? 12 మంది. సో 12 మంది పురుషులు ఉన్నారంటే మినిమం 12 మంది స్త్రీలు ఉన్నారనుకుందాం, తర్వాత కొంతమంది పిల్లలు ఉన్నారనుకుందాం. సో దాని ప్రకారం మనం ఆలోచిస్తే అక్కడ కూడా ఒక 25 మంది కన్నా ఎక్కువ మంది పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు. పాస్టర్ గారు అదంతా నమ్మను, సరే అదంతా నమ్మకపోతే కేవలము మినిమం ఎంతమంది నింపబడ్డారు? 12 పురుషులు అన్నా తప్పకుండా. కానీ నా పాయింట్ ఏంటంటే ఉన్న వాళ్ళందరూ నింపబడ్డారు. ఆమేన్. ఉన్న వాళ్ళందరూ నింపబడ్డారు. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశించిన వాళ్ళు అందరినీ కూడా ఆయన నింపాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి నెక్స్ట్, గో విత్ మీ టు యాక్ట్స్ చాప్టర్ 8, 8వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం. చూడండి ఇక్కడ ఫిలిప్ ఎటువంటి పరిచర్య చేశాడో చూద్దాం. మొదటి లేకపోతే 8వ అధ్యాయము 5వ వచనము నుంచి 8వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే ఫిలిప్ చేసినటువంటి గొప్ప పరిచర్య ద్వారా అద్భుత కార్యములు జరుగుతాయి. ఎంత అద్భుత కార్యములు జరుగుతాయంటే పట్టణము అంతా కూడా సంతోషిస్తుందంట. హల్లెలూయా, ఆమేన్. పట్టణం అంతా కూడా సంతోషిస్తుందంట. అటువంటి సాక్ష్యము మన సంఘానికి కూడా ఉండాలి. హైదరాబాద్ అంతా కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకు? మన జీవితంలో మన సంఘము ద్వారా చేయబడుతున్నటువంటి పరిచర్య ద్వారా. అందరు నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, చూడండి నెక్స్ట్ వర్స్ 12వ వచనం నుంచి చదవండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించారని యెరూషలేములోను అపొస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. సో గమనించండి 14వ వచనంలో ఇప్పుడు సమరియలో జరుగుతున్నటువంటి విషయాలు ఇక్కడ యెరూషలేములో విన్నారన్నమాట. సో ఎప్పుడైతే యెరూషలేములో వాళ్ళు విన్నారో అపోస్తలులు, ఇప్పుడు ఏం చేశారు? అక్కడ సమరియలో దేవుని వాక్యము ప్రకటింపబడ్డది అనేది విన్నారు. సో అక్కడ రక్షింపబడుతున్నారు అనేది విన్నారు. అద్భుత కార్యములు జరుగుతున్నది అనేది విన్నారు. బాప్తిజం పొందుకున్నారు అనే కార్యములు విన్నారు. సో అదంతా జరుగుతుందని సరిపోతుంది అని కూర్చోలేదు. అపోస్తల్స్ ఇమ్మీడియట్గా ఏం చేశారు? అటువంటి కార్యము జరుగుతుందంటే ఇంకొక కార్యము కూడా అక్కడ జరగాలి. హల్లెలూయా, ఆమేన్. సో చూడండి, పేతురుని ఇంకా యోహాన్ని పంపించడం మొదలు పెట్టారు. చదవండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. చూడండి, రక్షణ పొందుకున్నారు కదా సరిపోయింది అనలేదు. రక్షణ పొందుకున్నారు కదా మీరు పరలోకానికి వెళ్ళిపోతారు ఇంకేం చేయాల్సింది లేదు అనలేదు. ఎవరితో మాట్లాడుతున్నారు ఇప్పుడు? అన్యులతో మాట్లాడట్లేదు. వీళ్ళిద్దరిని ఎందుకు పంపించారు అపోస్తల్స్? అన్యులతో మాట్లాడడానికి పంపించలేదు, రక్షింపబడిన వాళ్ళతో మాట్లాడడానికి పంపించారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సంఘములో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి పంపించారు. పాస్టర్ గారు, యేసుక్రీస్తు గురించి నాకు తెలుసు కదా, ఆయన నిజమైన దేవుడని నమ్ముతున్నాను కదా, ఇది సరిపోతుంది కదా. దేవుడు ఏమంటున్నాడు? సరిపోదు. సరిపోయేదంటే నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాల్సిన అవసరత లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకానికి ఎందుకు పంపించాడు? ఎందుకంటే ఆయన సహాయము పొందుకొని అతీతమైనటువంటి క్రియలు నువ్వు చెయ్యాలని పంపించాడు. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలని పంపించాడు. హల్లెలూయా, ఆమేన్. సో చూడండి, కంటిన్యూ టు రీడ్ దట్ అగైన్. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రమే పొంది ఉండిరి. చూడండి, బాప్టిజం తీసుకున్నారు అన్నమాట. వాళ్ళు బాప్టిజం తీసుకోలేదని కాదు, కానీ బాప్టిజం తీసుకున్నావు కదా ఇంక చాలు అనలేదు.
అపోస్తలులు ఏం చేశారంట? బాప్టిజం పొందుకున్నావు కదా, సరే ఇంకొక వ్యక్తిని కూడా నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. ఇంకొక వ్యక్తిని కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇన్నిసార్లు ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు అందరి కొరకు కాదు, ఈ వరము అందరి కొరకు కాదు, ఈ అన్య భాషల్లో మాట్లాడడం అందరి కొరకు కాదంటే ఇన్ని వచనాలు చూపిస్తున్నాను మీకు. ఈ రోజు తర్వాత ఎవరైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ఇదే మెసేజ్కి మళ్ళీ వెళ్ళండి. ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఇదే వచనాలు మళ్ళీ చదవండి. ఇదే సత్యములో మళ్ళీ మీరు నాటబడాలి. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఆమేన్. సో చూడండి, మళ్ళీ 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 దేవుడు యేసుక్రీస్తుతో ఈ నూతన నిబంధన పరిచర్య యేసుక్రీస్తుతో మొదలైంది. ఆయన మనకి పునాది వేశాడు. ఆయన పునాది వేసి ఏమన్నాడు? అందరూ కూడా, నమ్మిన వాళ్ళందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడాలి అన్నాడు. అన్య భాషల్లో అందరూ మాట్లాడతారు అన్నాడు. దాని తర్వాత చూడండి, ఆయన ఎన్నుకున్న ప్రతి అపోస్తలు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఎన్నుకున్న ప్రతి శిష్యుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆ కాలంలో కేవలము మేడగదిలో జరిగినటువంటి కార్యం ఒక్కసారి కాదు. మేడగదిలో జరిగినటువంటి కార్యము మనము చూసాము. తర్వాత వాళ్ళు పరిచర్య, ఎటువంటి పరిచర్య చేశారో చూస్తున్నాం. 10 సంవత్సరాల తర్వాత కొర్నేలియస్ జీవితంలో ఏం జరిగిందో చూస్తున్నాం. 20 సంవత్సరాల తర్వాత పౌలు యొక్క పరిచర్యలో ఏం జరిగిందో చూస్తున్నాము. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఫిలిప్ యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి పరిచర్య గురించి కూడా మనము చూస్తున్నాము. హల్లెలూయా, ఆమేన్. సో మళ్ళీ అపోస్తల్స్ ఎప్పుడైతే విన్నారో అక్కడ రక్షింపబడుతున్నారంట. రక్షింపబడగానే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి. వాళ్ళకి తెలుసు ఇది జరగాల్సిందే. ఫస్ట్ క్లాస్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోలేదు, సెకండ్ క్లాస్కి వెళ్ళాలి. సెకండ్ క్లాస్కి వెళ్ళాలి. ఫస్ట్ క్లాస్ అయిపోయిందని ఇంకా అంతా చదువంతా వచ్చేసిందిరా అంటామా? ఫస్ట్ క్లాస్ అయింది అంతే, సెకండ్ క్లాస్కి వెళ్ళు. సెకండ్ క్లాస్లో నేర్చుకోవాల్సిందంతా నేర్చుకోవాలి. సో వాళ్ళు కూడా రక్షింపబడ్డారా? వెరీ గుడ్. బాప్టిజం తీసుకున్నారా? వెరీ గుడ్. బాప్టిజంతో ఆగిపోవద్దు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో తప్పకుండా నింపబడాలి. హల్లెలూయా, ఆమేన్. సో వాళ్ళని పంపించారు. పంపించినప్పుడు ఏం చేశారు? పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా, వారు పరిశుద్ధాత్మని పొందారు. నెక్స్ట్, ఓకే. సో వర్స్ 18 చదవండి, 18వ వచనము. అపొస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి యొద్దకు ద్రవ్యము వెంటనే నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. సో చూడండి, ఇక్కడ సైమన్ ఆయన చూశాడంట. ఏం చూశాడు? వీళ్ళు చేతులు వేసినప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు. అంటే గమనించండి, ఇది కేవలం అంటే పాస్టర్ గారు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డం అంటే మనం ఆ రోజు నుంచి మనం ప్రేమలో నడవాలి, అది కరెక్టే. కానీ ఈయన చూసిందేంటి? పరిశుద్ధాత్మ దేవునితో నింపబడగానే ఏదో ప్రేమ వచ్చేసినట్టు కనిపించలేదు. అది కనిపించదు నీకు. నిజంగా ఒక వ్యక్తి ప్రేమలో జీవిస్తున్నాడు, క్షమిస్తున్నాడు అంటే కొంత సమయం గడపాలి, కొన్ని రోజులు ఉండాలి, కొన్ని వారాలు, కొన్ని నెలలు ఉంటే అప్పుడు చెప్పగలుగుతావు నిజంగా ప్రేమలో నడుస్తున్నాడని. కానీ ఆయన కొన్ని రోజులు లేడు అక్కడ, కొన్ని నెలలు లేడు అక్కడ. సో ఏం చూశాడు? ఆ నింపుదల, ఆ నింపబడినప్పుడు వాళ్ళ అన్య భాషల్లో మాట్లాడడము ఆయన చూశాడనమాట. హల్లెలూయా, ఆమేన్. సో చూడండి, ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డప్పుడు వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడడము మొదలు పెట్టారు. హల్లెలూయా. రైట్ దిస్ డౌన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ నోట్స్. టంగ్స్ వాజ్ అ రికరింగ్ న్యూ టెస్టమెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఎర్లీ చర్చ్ అండ్ దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి అ రికరింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద చర్చ్ టుడే. ఆత్మ నూతన నిబంధన సంఘంలో అన్య భాషలు తరచుగా కనిపించిన అనుభవం కాబట్టి నేటి సంఘంలో కూడా అది కొనసాగుతున్న అనుభవమే కావాలి. హల్లెలూయా, ఆమేన్. సో ఆ సమయంలో జరిగిందంటే ఈ సమయంలో కూడా ఇక్కడ సంఘంలో కూడా అటువంటి కార్యములే జరుగుతూ ఉండాలి. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, మూడో కారణం చూడండి. ద థర్డ్ రీజన్ వై యు నీడ్ టు బి స్పీకింగ్ ఇన్ టంగ్స్, టు హ్యావ్ సూపర్ న్యాచురల్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో అతీతమైన సంభాషణ కలిగి ఉండుటకు. హల్లెలూయా, అతీతమైనటువంటి సంభాషణ కలిగి ఉండుటకు. 1 కొరింథీయులు 14:2 ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని. గమనించండి, మనుషుడు ఎవడు గ్రహింపడు అంటే నువ్వు కూడా గ్రహింపవు. నువ్వు కూడా మనిషివి కాబట్టి నువ్వు కూడా గ్రహింపవు, నీ మనసు కూడా గ్రహింపదు. నువ్వేమంటున్నావో నీకే తెలీదు. కానీ నువ్వు మాట్లాడుతున్నది ఏంటంట, చదవండి.
కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఏం పలుకుచున్నావంట? ఏం పలుకుచున్నావు? ఏం పలుకుచున్నావు? మర్మములు పలుకుచున్నావు. నీకు అర్థమవ్వకపోవచ్చు. చూడండి, ఒక్కొక్కసారి ఇండియాలో కూడా ఎన్నో భాషలు ఉన్నాయి కాబట్టి మనం ఎవరన్నా నార్త్ ఇండియాకి వెళ్ళారు, లేకపోతే కొంతమంది మీకు కాలేజ్లో యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు వేరే దేశానికి వెళ్ళినప్పుడు వేరే భాష తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలాసార్లు మనం ఏం చెప్తాము, నీ భాషలో ఇది ఎలాగ అనగలుగుతాం చెప్పు అంటాము. ఏదో ఒకటి నేర్చుకోవడానికి చూస్తాం అనమాట. సో ఏదన్నా కాఫీ షాప్లో ఏదన్నా రెస్టారెంట్లో ఉన్నాం అనుకో, వేరే దేశంలో ఉన్నాము లేకపోతే వేరే స్టేట్, ఇది నీ భాషలో ఎలాగ ఆర్డర్ చేయాలో నాకు చెప్పు అంటాము. లేకపోతే ట్యాక్సీ డ్రైవర్తో నీ భాషలో ఎలా మాట్లాడాలో చెప్పు అంటాం. సో ఏదన్నా పదం చెప్పారనుకోండి, నువ్వు ఇప్పుడు అదే పదం మాట్లాడతావు. నీ నోటి నుంచి ఆ పదము వచ్చినప్పుడు నీకు అది మర్మము, నీకు ఇంకా తెలియదు ఏం మాట్లాడుతున్నావో. నువ్వు నీ ఫ్రెండ్లో నమ్మకం పెట్టుకుంటున్నావు కాబట్టి వాడు ఏది అంటాడో అది నిజంగా అది వాడు సత్యమే చెప్తున్నాడని నువ్వు నమ్మాలి. నమ్మి నువ్వు అది పలుకుతావు. నీకే అర్థమవట్లేదు ఏం పలుకుతున్నావు, కానీ ట్యాక్సీ డ్రైవర్కి అర్థమవుతుంది, ఆ హోటల్లో ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, ఆ షాప్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా? మీకు ఎందుకు అర్థమవుతుంది? నేను తెలుగులో చెప్తున్నాను కాబట్టి. కానీ నువ్వు భాషల్లో మాట్లాడేటప్పుడు నీకు అర్థమవుదు. ఎందుకు అర్థం అవ్వదు? ఎందుకంటే అన్య భాషలలో మాట్లాడుతున్నావు కాబట్టి. కానీ ఎవరికి అర్థమవుతుంది? దేవునికి అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అర్థమవుతుంది. వేరే వాళ్ళకి అర్థమవుతుందా లేదా? పాస్టర్ గారు మరి భాషల్లో మాట్లాడితే అందరికి అర్థం అవ్వాలి కదా? అర్థం అవ్వక్కర్లేదు. ఎందుకు? నేను నీతో మాట్లాడట్లేదు కదా, ఎవరితో మాట్లాడుతున్నాను? ఆయనకు అర్థమవుతే చాలు. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు నీకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. నేను నీ గురించి ప్రవచనం ఇస్తుంటే అది నీకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. కానీ నేను దేవునితో మాట్లాడుతుంటే, దేవునితో నేను ప్రార్థన చేస్తుంటే అది నీకు అర్థం అవ్వక్కర్లే. నేను నా భార్య ప్రయాణం చేస్తున్నప్పుడు వేరే దేశానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అమెరికాలో ఉంటాము, ఆఫ్రికాలో ఉంటాము, లేకపోతే ఇంకా యూరోప్లో ఎక్కడన్నా ఉన్నామనుకోండి, ఒక్కొక్కసారి మేమే ఏదన్నా మాట్లాడాలి, ఏదో ప్రశ్న నన్ను అడగాలి, లేకపోతే నేను ఆమెను ఏదన్నా ప్రశ్న అడగాలి. అక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి వాళ్ళ ముందర అడగాల్సినటువంటి ప్రశ్న కాకపోయినా వాళ్ళ ముందర అడగొచ్చు. ఎందుకు? వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళకి అర్థం అవ్వక్కర్లేదు. ఎందుకు? మా ఇద్దరి మధ్యలో మాట అది. ఆమెకు అర్థమవుతే చాలు, నాకు అర్థమవుతే చాలు. ఇంకెవ్వరికి అర్థం అవ్వకపోయినా నో ప్రాబ్లం. సో అలాగే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? నువ్వు అన్ని భాషల్లో మాట్లాడినప్పుడు ఎవరికి అర్థమవుతుందంట? గట్టిగా చెప్పండి. వెనకాల ఉన్నవాళ్ళు, దేవునికి అర్థమవుతుంది. సో చూడండి, ఒక్కొక్కసారి నీ జీవితంలో జరుగుతున్న విషయాలు ఇంకెవ్వరికి తెలియక్కర్లేదు. నువ్వు ఏ మానవుడికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని బాధలు ఉంటాయి, నీకు కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొన్ని కారణాలు ఉండొచ్చు. దేవా, నేను ఎవరికి చెప్పుకోలేను, నేను నీతో మాత్రమే మాట్లాడాలి. నీకు ఒక్కొక్కసారి నీ జీవితం బట్టి నీకు ఒంటరిగా వెళ్ళి ఎక్కడో ప్రార్థన చేసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి అవకాశం ఉండకపోవచ్చు. ఎక్కడో హాస్టల్లో ఎక్కడో రూమ్మేట్తో ఉంటున్నావు అనుకో, నీకు సెపరేట్గా టైం కూడా దొరకకపోవచ్చు, ప్రైవసీ ఉండకపోవచ్చు. అప్పుడు ఎలా ప్రార్థన చేసుకుంటావు? ఇక్కడ ఇంతమంది వేల మందిలో కూడా నువ్వు ప్రార్థన చేస్తే, అన్య భాషల్లో మాట్లాడటం మొదలు పెడితే, లోతైన విషయాలు ప్రార్థన చేయడం మొదలు పెడతావు, మర్మాలు ప్రార్థన చేయడం మొదలు పెడతావు. నీ పక్కన ఉన్నవాడు వింటాడు, కానీ దేని గురించి ప్రార్థన చేస్తున్నావో వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు ఆలకిస్తున్నాడు నీ ప్రార్థన, దేవుడు వింటున్నాడు నీ ప్రార్థన, దేవుడు విని నిన్ను అభిషేకిస్తాడు. దానికి కావలసినటువంటి జవాబు కూడా నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుడు ఇదంతా ఎందుకు చేశాడు? నీతో సంబంధం కోరుకుంటున్నాడు కాబట్టి. నీతో కొన్ని మర్మాలు మాట్లాడాలని కోరుకుంటున్నాడు కాబట్టి. నీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాడు, నువ్వు ఆయన కొన్ని విషయాలు చెప్పాలి. ఇంకా వేరే వాళ్ళకి సంబంధమే లేదు. అది ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకును దేవునికి మధ్య, నీకు దేవునికి మధ్య, అంతే. మీరిద్దరు మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు. హల్లెలూయా, ఆమేన్. సో చూడండి, యు హ్యావ్ ఏ సూపర్ న్యాచురల్ వే టు కమ్యూనికేట్ విత్ గాడ్. నువ్వు దేవునితో సంభాషించుటకు అతీతమైన మార్గము నీకు ఉన్నది. చూడు 14వ వచనం, అదే అధ్యాయంలో 14వ వచనం చూడండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను. ఆత్మ ప్రార్థన చేయను. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కాదు. ఎవరి ఆత్మ?
అందరూ నా ఆత్మ అనండి. నా ఆత్మ. నీ ఆత్మ ప్రార్థన చేస్తుంది. నువ్వు తీర్మానం తీసుకోవాలి, నేను ఇప్పుడు నా ఆత్మతో ప్రార్థన చేస్తాను అని. సో నీ ఆత్మ ప్రార్థన చేస్తుంది. కంటిన్యూ ప్లీజ్. గాని నా మనసు ఫలవంతంగా ఉండదు. నా మనసు ఫలవంతముగా ఉండదు. అండర్స్టాండింగ్ ఈజ్ అన్ఫ్రూట్ఫుల్. నా మనసుకి అర్థం అవ్వట్లేదు నేనేం ప్రార్థన చేస్తున్నానో. కానీ నీ మనసుకి అర్థం అవ్వకపోయినా నువ్వు ఆత్మతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నీ ఆత్మతో ప్రార్థన చేస్తున్నావు. సో గుర్తుపెట్టుకో, దిస్ విల్ హెల్ప్ యూ ప్రే ఆర్ హ్యావ్ ఏ స్పిరిట్ లెడ్ ప్రేయర్ లైఫ్. ఆత్మ చేత నడిపింపబడిన ప్రార్థన చేయుటకు ఇది నీకు సహాయపడుతూ ఉన్నది. అర్థమవుతుందా? సో కేవలం నీ మనసులో ఉన్నటువంటి విషయాల గురించి ప్రార్థన చేయడం కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఏం తెలుసంట? అన్ని తెలుసంట. దేవునిలో తండ్రి మనసులో ఉన్నటువంటి లోతైన విషయాలు కూడా ఆయనకి తెలుసంట. హల్లెలూయా, ఆమేన్. సో చూడు, నువ్వు ఎప్పుడైతే అన్య భాషల్లో ప్రార్థన చేయడం మొదలు పెడతావు, నీ మనసులో కొన్ని అంశాలు ఉండొచ్చు. ఈ 10 విషయాల గురించి నేను ప్రార్థన చేసుకోవాలి, కానీ నీకు తెలియనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. నువ్వు కేవలం ఈ 10 విషయాల గురించి ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ 11వ విషయం నాకు తెలుసు, దాని గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? సాతాను ఒక కార్యము చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, అది నీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. సో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టావు అనుకో, నీకు అవగాహన లేకపోయినా, నువ్వు అర్థం చేసుకోకపోయినా, నీకు తెలియనటువంటి విషయాల గురించి కూడా నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. You will pray beyond your understanding. మీ యొక్క గ్రహింపునకు మించి మీరు ప్రార్థన చేస్తారు. See, write this down. When you speak in tongues, you pray beyond human understanding. మీరు అన్య భాషల్లో మాట్లాడినప్పుడు లేక ప్రార్థించినప్పుడు మానవ అవగాహనకు అతీతముగా ప్రార్థిస్తారు. మానవ అవగాహనకు అతీతముగా ప్రార్థన చేస్తాను. నీ సొంత మనసులో ఉన్నటువంటి విషయం బట్టి కాదు, ఆయనకి తెలిసినటువంటి విషయాలు బట్టి నీ ద్వారా ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో చూడండి, నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయడం మొదలు పెడతావు, స్వార్థంగా కూడా నువ్వు ప్రార్థన చేయడం ఆపేస్తావు. ఏదైనా స్వార్థం ఉన్నట్లయితే ఆ స్వార్థం కూడా పోతుంది. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు స్వార్థంతో ప్రార్థన చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ప్రార్థన చేయడానికి సాయం చేస్తాడు? దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడేటట్టు, అన్ని విధాలుగా నువ్వు ఆశీర్వదించబడేటట్టు, నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడేటట్టు ప్రార్థన చేస్తాడనమాట. సో యు ఆర్ బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావు. హల్లెలూయా, ఆమేన్. ఓకే, నెక్స్ట్ నంబర్ 4, 4వ అంశము, టు ప్రైజ్, టు వర్షిప్ అండ్ టు థ్యాంక్ గాడ్. దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. గమనించండి, ఇది కూడా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన కన్నా అతీతమైనటువంటి విధానంలో నువ్వు చేయడానికి అన్నమాట ఈ కార్యాలు. సో టు ప్రైజ్ గాడ్, టు వర్షిప్ గాడ్ అండ్ టు థ్యాంక్ గాడ్ బియాండ్ యువర్ న్యాచురల్ అండర్స్టాండింగ్. మీ యొక్క సాధారణమైన అవగాహనకు మించి దేవుని స్తుతించడము, ఆరాధించడం మరియు కృతజ్ఞతలు తెలపడము. చూడండి, మనం కృతజ్ఞతలు దేనికి తెలుపుతాము? మనకు తెలిసిన విషయాల గురించి మనం తెలపగలుగుతాం. అంటే పాస్టర్ గారు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కానీ నీకు తెలియనటువంటి విషయాలు దేవుడు నీ కొరకు ఎన్ని చేశాడో నీకు ఇంకా తెలియదు. ఈరోజు మీరు ఎటువంటి సమస్య లేకుండా సంఘానికి రాగలిగారు. ఎన్ని యాక్సిడెంట్స్ నుంచి దేవుడు నిన్ను కాపాడాడో నీకు తెలుసా? నీకు తెలీదు. నువ్వు ఇక్కడ సంతోషంగా కూర్చొని ఉన్నావు, నీకు ఉద్యోగం ఉందని, కానీ అసలు నీ ఉద్యోగం పోవడానికి ఎన్ని అవకాశాలు ఉండినాయో నీకు తెలీదు. ఎన్ని మీటింగులు జరిగినాయో నీ గురించి నీకు తెలీదు. ఎకానమీలో ఎన్ని సమస్యలు రావాల్సినవి దేవుడు ఆపాడో నీకు తెలియదు. అది నీ ఉద్యోగం కాదు కదా, నీ ఎంటైర్ టీం అందరినీ కూడా కంప్లీట్గా ఫైర్ అయిపోవాల్సింది, అది నీకు తెలీదు. నీకు దేవుని యొక్క కాపుదల ఉన్నదనేది కూడా నువ్వు గుర్తించలేవు. సో ఇప్పుడు దాని కొరకు నువ్వు కృతజ్ఞత చెల్లించవు. నీ పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు చాలా పెద్ద యాక్సిడెంట్, ప్రమాదము జరగాల్సింది, దేవుడు కాపాడాడని నీకు తెలీదు. ప్రతిరోజు వెళ్ళారు, ప్రతిరోజులాగే వచ్చారు కదా పాస్టర్ గారు అనుకుంటున్నావు. స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు టైర్ కింద పడాల్సిందని నీకు తెలీదు. స్కూల్ బస్సు దిగేటప్పుడు సడన్గా ఇంకొక కారు వెళ్తుందని నీకు తెలీదు. ఆ కారు అంటే పాస్టర్ గారు, ఏ కారు లేదు. ఎందుకు? కారు అక్కడే ఆపాడు కాబట్టి దేవుడు. ఆమేన్.
నేను సీసీటీవీ చూశాను పాస్టర్ గారు, ఏ కారు రాలేదు, ఇక్కడికి రాలేదు. ఎందుకు? ఆ సిగ్నల్ దగ్గర ఆయన ఆపాడు కాబట్టి. అటువంటి కారణాలు మనకు తెలియదు, అటువంటి విషయాలు మనం పట్టించుకోము. ఎవరో దొంగతనము చేయాల్సింది, వాళ్ళ ప్లాన్ కంప్లీట్గా ఫెయిల్ అయింది, అది నీకు తెలీదు. సో దానికి మనం కృతజ్ఞత చెల్లించం. కానీ అదే నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తున్నావు అనుకో, అన్ని విషయాల గురించి కూడా నువ్వు కృతజ్ఞతలు చెల్లించడం మొదలు పెడతావు. ఆమేన్, హల్లెలూయా. నీ భార్య నీ గురించి ఏమనుకుందో నీకు తెలీదు, ఏం చేయాలనుకుందో నీకు తెలీదు, భర్త ఎలాగ బాధపడ్డాడో నీకు తెలీదు, భార్య ఎలా బాధపడ్డదో నీకు తెలీదు, ఎటువంటి తీర్మానం తీసుకోబోతుందో నీకు తెలీదు. కానీ దేవుడు మళ్ళీ ఆమెతో మాట్లాడాడని నీకు తెలీదు, దేవుడు మళ్ళీ నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు అనేది నీకు తెలీదు. చూడండి, కానీ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ప్రార్థన చేయడం మొదలు పెట్టావు అనుకో, అన్ని విషయాలకి కూడా నువ్వు కృతజ్ఞతలు చెల్లించడం మొదలు పెడతావు అంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. చూడండి, నెక్స్ట్ వర్స్ చదవండి ఒకసారి. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు ఎలాగు పలుకును. చూడండి, కృతజ్ఞతాస్తుతులు, అది హైలైట్ చేయండి అమ్మా. కృతజ్ఞతాస్తుతులు ఇంకా ఫస్ట్ నుంచి చదవండి. నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు, సో ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్, మరి స్తుతియు కృతజ్ఞతాస్తుతులు ఎలా జరుగుతున్నాయి? ఆత్మలో అంట. సో ఆత్మలో చేసినప్పుడు అర్థం అవ్వని వాడు దానితో ఎలాగ ఏకీభవించగలడు అంటున్నాడు. కానీ గమనించండి, ఇప్పుడు ఏకీభవించడం గురించి వదిలేద్దాము. నా పాయింట్ ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రెండు కూడా జరుగుతున్నాయి అనేది నేర్పిస్తున్నాను. అర్థమవుతుందా? సో ఈ అధ్యాయం అంతా కూడా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, సంఘములో ఎలా జరగాలో చెప్తున్నాడు, కానీ వ్యక్తిగతముగా నీ జీవితంలో ఎలా జరగాలో చెప్పట్లేదు ఇక్కడ. కానీ ఇది వ్యక్తిగతముగా నువ్వు చేసుకోగలవు, వ్యక్తిగతముగా నువ్వు ప్రార్థన చేసుకోగలవు. అప్పుడు నువ్వు స్తోత్రములు చెల్లించగలవు దేవునికి. ఎలాగా? ఆత్మలో స్తోత్రములు చెల్లిస్తావంట. హల్లెలూయా, ఆమేన్. ఆత్మలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావంట. హల్లెలూయా, హల్లెలూయా. సో భాషల్లో మాట్లాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, కృతజ్ఞతలు కూడా ఆయనకి చెల్లిస్తున్నావు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అందాం. హల్లెలూయా. ఓకే, నంబర్ 5 వెరీ క్విక్లీ, టు మ్యాగ్నిఫై గాడ్. దేవుని గొప్ప చేయుటకు. అపోస్తుల కార్యం ఇందాక చదివాం కదా, 10వ అధ్యాయము 46వ వచనము. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. హల్లెలూయా, దేవునిని గణపరిచారు. సో మనం భాషల్లో మాట్లాడినప్పుడు దేవునిని గణపరుస్తున్నాము. లాస్ట్లీ, టు ఎడిఫై యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ. మిమ్మును మీరు ఆత్మీయ అభివృద్ధి కొరకు క్షేమాభివృద్ధి కలుగుటకై. 1 Corinthians 14:4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనము. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. హల్లెలూయా. తనకే క్షేమాభివృద్ధి, తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొని, క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు. ఇంగ్లీష్లో ఒకసారి పెట్టండి, చూద్దాం ఇది. హీ హూ స్పీక్స్ ఇన్ అ టంగ్ ఎడిఫైస్ హిమ్సెల్ఫ్. అక్కడ ఎడిఫైస్ హిమ్సెల్ఫ్ అనే దానికి పదానికి రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఎడిఫైయింగ్ అంటే బిల్డింగ్ అప్, అంటే దేన్నన్నా కట్టడం అన్నమాట. ఇంకొక విధంగా ఆలోచించాలంటే ఛార్జింగ్ వన్ సెల్ఫ్. ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ ఉందనుకోండి, కారులో ఒక బ్యాటరీని రీఛార్జ్ చేయాలి, లేకపోతే మీ సెల్ ఫోన్స్ రీఛార్జ్ చేస్తూ ఉంటాం. మనం వాడినప్పుడల్లా కూడా రీఛార్జ్. రాత్రి పడుకునేటప్పుడు అడాప్టర్కి మనము కనెక్ట్ చేసి పడుకుంటాం. ఎందుకు? పొద్దున్న లేసే లోపల మళ్ళీ అది రీఛార్జ్ అవ్వాలని. రీఛార్జ్ అయినప్పుడల్లా కూడా ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఫోన్ ద్వారా చేయాల్సినటువంటి కార్యములు జరగగలుగుతాయి. రీఛార్జ్ లేదనుకోండి, ఆ ఫోన్లో అంతా ఉన్నా కూడా పవర్ లేదన్నమాట, పవర్ లేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు, అన్య భాషల్లో మాట్లాడినప్పుడు యు ఆర్ రీఛార్జింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కట్టుకొనుచు శక్తితో నింపబడుతూ ఉన్నారు. అందుకని అపోస్తలు పౌలు అటువంటి కార్యములు చేయగలిగాడు. కొట్టేవారు మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చేవాడు, తిట్టేవారు మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చేవాడు, హింసించేవారు మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చేవాడు. హల్లెలూయా, ఆమేన్. షిప్రెక్ అయ్యింది, మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చేవాడు. పాము కుట్టింది, మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చాడు.
చూడు, అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. ఆ విధముగా మనల్ని వాడుకోవాలని కోరుకుంటున్నాడు. ఆ విధముగా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆ విధముగా నీ జీవితంలోంచి శక్తి విడుదలవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. రీఛార్జింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా అది టైం వేస్ట్ కాదు. నువ్వు భాషల్లో ప్రార్థన చేస్తున్నాడు, పాష గారు ఏం అర్థం అవ్వట్లేదు. నువ్వు ఏం అర్థం అవ్వకపోయినా ఒకటి గుర్తుపెట్టుకో, రీఛార్జ్ అవుతున్నావు, నువ్వు కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని, ఆత్మీయ విషయాల్లో బలపరచబడుతున్నావు. హల్లెలూయా, ఆమేన్. చిన్నప్పుడు కార్స్ మనం ఒక్కొక్కసారి ఆడుకునేటప్పుడు ఎలకాలకి ఎలాగంటే ఏమవుతుంది, స్ప్రింగ్ టైట్ అవుతుంది. దాన్ని ఒకేసారి వదిలేటప్పటికి ఏమవుతుంది, ముందరికి వెళ్తుంది. ఒక్కొక్కసారి నీకు అలాగ అనిపించవచ్చు, వెనక్కి వెళ్ళిపోతున్నాను పాస్టర్ గారు నా జీవితంలో. ఆఫీస్లో వాళ్ళందరూ ఆ ప్రాజెక్ట్ చేసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నేను ఫాస్టింగ్ ప్రేయర్స్కి రావాలంటే గంట సేపు ప్రార్థన, 2 గంటల ప్రార్థన, మళ్ళీ మధ్యలో మీరు హాఫ్ నైట్ అంటున్నారు. ఇప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోతుంది పాస్టర్ గారు. టైం వేస్ట్ కాదు, రీఛార్జ్ అవుతున్నావు, కట్టబడుతున్నావు, బలపరచబడుతున్నావు. అంటే ఏం ప్రార్థన చేస్తున్నానని తెలియక్కర్లేదు. 5 సంవత్సరాల్లో తెలుసుకుంటావు. పాస్టర్ గారు ఇది ఎలాగయ్యిందో నాకు తెలియదు, నేను చెప్తాను ఎలాగయ్యిందో. సడన్ గా హాస్పిటల్ తీసుకెళ్లారండి, అన్ని బ్లాక్ అయిపోయినాయి. ఎలా బయటపడ్డానో నాకే తెలియదు, నాకు తెలుసు. ఆమేన్, ప్రైజ్ గాడ్. అందరూ ప్లాన్లు వేసారండి, కానీ ఏంటో మొత్తానికి ఉద్యోగం మాత్రం నాకే వచ్చింది. నాకు తెలుసు ఎలాగొచ్చిందో. హల్లెలూయా, ఆమేన్. అటువంటి జీవితము క్రైస్తవ జీవితం, శక్తివంతమైనటువంటి జీవితము. లాస్ట్ జూడ్ వర్స్ 20. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన. సారీ, మళ్ళీ చదవండి ఒకసారి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. ఎవరు కట్టుకోవాలంట? అందరు నేనే అనండి. నేనే. పాస్టర్గా నేను చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. పాస్టర్గా నేను మీ జీవితాలు ఏ విధంగా కట్టాలో దానికి కూడా బాధ్యత ఉంది. కానీ కట్టడం అంతా కూడా నేను చేయలేను. మీరు తీర్మానం తీసుకోవాలి. మీరు చేయాల్సిన పని మీరు చేయాలి, నేను చేయాల్సిన పని నేను చేయాలి. మీ కొరకు నేను చేయాల్సిన సేవను మీ కొరకు నేను చేయాలి. నేను నా పని తగ్గించుకోవడానికి కాదు, నేను చేయాల్సిన సేవ నేను చేయాలి. కానీ మీరు కట్టుకోవాల్సింది మీరు కట్టుకోవాలి. దానికి దేవుడిని మిమ్మల్ని ఆశీర్వదించాడు ఆయన. ఇది ఉచితమైనటువంటి వరము, బహుమానము. పొందుకోగలరు అంటున్నాడు. నమ్మినట్లయితే పొందుకోగలరు, నమ్మినట్లయితే నింపబడగలరు, నమ్మినట్లయితే ప్రార్థన చేయడం మొదలు పెట్టగలుగుతారు, నమ్మినట్లయితే అన్య భాషలతో మాట్లాడగలుగుతారు, జీవితాలు కట్టుకోగలుగుతారు, దేవుని శక్తి అనుభవించగలరు. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, ఇక్కడితో ముగిస్తాను. 6 కారణాలు ఇచ్చాను ఈ రోజుకి. అన్నీ ఇవ్వలేదు, కేవలం 6 ఇచ్చాను అంతే. ఇంక అసలు ఇన్ని కూడా ఇవ్వక్కర్లేదు. ఇన్ని వచనాలతో మీకు ఉండాలి ఆకలి. దేవా నాకు కావాలి, నేను నీతో నింపబడాలి, నేను ఈ భాషల్లో మాట్లాడాలి, నా జీవితము మార్చబడాలి. హల్లెలూయా, ఆమేన్. కమాన్, అందరం లేచి నుంచుందామండి. అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? నేను మీ అందరికన్నా ఎక్కువ ప్రార్థన చేస్తాను భాషల్లో అన్నాడు. అందరికన్నా. అందుకనే ఎవరు చూడనటువంటి పరిచర్య ఆయన చేశాడు. ప్రతి హాస్పిటల్ విజిట్కి ఆయన వెళ్ళలేదు. కర్చీఫ్ మీద ప్రార్థన చేసి కర్చీఫ్ని పంపించేవాడు. స్మిత్ విగిల్స్వర్త్ అనే అతను గొప్ప దైవజనుడు, ఇంగ్లాండ్లో చదువు రానటువంటి వ్యక్తి, అద్భుత కార్యములు చేశాడు. దేవుడు గొప్పగా వాడుకున్నాడు. 20 మంది కన్నా ఎక్కువ మంది మరణాన్ని నుంచి తిరిగి లేవనెత్తబడ్డారు. 20 people, more than 20 people raised from the dead, documented more than 20 cases.
అనేకమైన ఆధారాలతో చనిపోయిన వారు 20 మంది కంటే బ్రతికారు. ఆయన అడిగినప్పుడు, ఏంటి నీ సీక్రెట్? చదువే లేదు, స్కూల్కే వెళ్ళలేదు ఆయన జీవితంలో. ఇంగ్లాండ్లో అప్పటికి ఇంకా చైల్డ్ లేబర్ లాస్ లేవు. 6 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పనిచేయడం మొదలుపెట్టాడు ఆయన, కూలి పని. 6 సంవత్సరాల నుంచి. భార్యకి కొద్దిగా చదువచ్చు, ఆయనకేం చదువు రాదు. ఆయన అసలు చదవడం కూడా ఎలా నేర్చుకున్నాడు తెలుసా? బైబిల్ చదవడం చదివి అలాగా ఇంకొకరు సాయం చేస్తే అది చదవడం నేర్చుకున్నాడు. అంత మాత్రమే తెలుసు ఆయనకి. ఆయన న్యూస్ పేపర్ కూడా ఎప్పుడు చదివేవాడు కాదు. చదివితే బైబిల్ అంతే. ఆయనకి ఇంకే బుక్ తెలీదు, ఏ జనరల్ నాలెడ్జ్ తెలీదు. పరిచర్య కూడా ఎలా చేయాలో ఆయనకి సరిగ్గా తెలీదు. దేవుడు ఆయన్ని వాడుకున్న తర్వాత, ఒకరోజు రక్షింపబడ్డ తర్వాత, ప్లంబర్గా పనిచేసేవాడు ఆయన. ప్లంబర్, ఎడ్యుకేషన్ లేనటువంటి ప్లంబర్. కానీ ఒకసారి రక్షింపబడ్డ తర్వాత ఆయన ఉన్న పట్టణంలో ఇంకొక చర్చిలో పరిశుద్ధాత్మ దేవునితో నింపబడుతున్నారంట అని తెలుసుకున్నాడు. సో ఒకరోజు ఆయన కూడా నేను వెళ్తాను అన్నాడు. ఇదేంటో నేను తెలుసుకోవాలి, రక్షింపబడ్డాను కదా, ఇంకా తెలుసుకుంటాను అని ఆ రోజు వెళ్ళాడు. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే జర్నలిస్ట్ అడిగారో, నువ్వు చేస్తున్న పరిచర్యకి సీక్రెట్ ఏంటి అంటే, సీక్రెట్ అనేది ఏమీ లేదు, కానీ ఒక్కటి నాకు తెలుసు, చదువు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నాకు పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడ్డాను. ఆమేన్. ప్రతిరోజు సాయంత్రం మీటింగ్ ఉందంటే ప్రతిరోజు ఒక 2 గంటలన్నా పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేస్తూ ఉండేవాడంట రూమ్లో. జస్ట్ ఒకడే కూర్చొని ప్రార్థన చేయడం. ఏమైంది? ఛార్జ్ అవుతున్నాడు. సాయంత్రం వెళ్ళేవాడు, మీటింగ్లో ఆ పవర్ని రిలీజ్ చేసేవాడు. అద్భుత క్రియలు జరిగేటటువంటి. హెవెన్లీ ఫాదర్, ఐ థ్యాంక్ యూ ఫర్ దీస్ పీపుల్. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. వాళ్ళు దూర ప్రాంతముల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వచ్చిన వాళ్ళందరినీ కూడా నువ్వు తృప్తి పరిచేటటువంటి దేవుడు కాబట్టి దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అన్ని విధాలుగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను తండ్రి. దేవా, నేను ఒక్కడిని ప్రసంగించినా దేవా, ఆ ఒక్క వాక్యము నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో అందరితో నువ్వు మాట్లాడేవని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి సమస్యలకి వాళ్ళు పరిష్కారం పొందారు దేవా. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అనారోగ్యానికి వాళ్ళు స్వస్థపరచబడ్డారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైతే కట్టబడాలో అది యేసుక్రీస్తు నామములో నీ వాక్యము ద్వారా అది కట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరి జీవితాల్లో నీ గమ్యము వాళ్ళ జీవితంలో వాళ్ళు చేరాలని ప్రార్థిస్తున్నాను. నీ ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రతి వాగ్దానము వాళ్ళ జీవితంలో నెరవేర్చబడును గాక. దేవా, ఈ వారం అంతా కూడా తండ్రి యొక్క ప్రేమ వాళ్ళు అనుభవించాలని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క కృప వాళ్ళు ఒక నూతనమైనటువంటి విధానంలో అనుభవించాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ప్రతి ఒక్కరు నూతనమైనటువంటి విధానంలో అనుభవించి ఈ వారమంతా కూడా దేవా, ప్రతి ఒక్కరు నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరు ఉపవాసము ఉండి సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. దేవునికి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.